పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం మీకు భాష్యం ప్రవీణ్ గారు కావాలా, నంబూరు శంకర్రావు గారు కావాలా? అమ్మ, మాది బుచ్చేపాలెం. నేను బుచ్చేపాలెంలో ఎక్స్ సర్పంచి. అయితే మా ఊర్లో అభివృద్ధి నిల్లు. 5 సంవత్సరాల్లో ఒక తట్ట వేసింది లేదు, తట్ట తీసింది లేదు. మాకు భాష్యం ప్రవీణ్ గారే కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు గారు వస్తే లోకేష్ బాబు గారు యువకుడు మంచి అభివృద్ధి చేస్తాడని మా పిల్లల భవిష్యత్తు మా పని అయిపోతూ వస్తుంది. మా పిల్లలు బాగుంటారని మాకు దగ్గరలో 18 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల రాజధాని. మా పొలాలు మంచి రేట్లు వస్తాయి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏ ఆడపిల్లని అరెకరం ఇచ్చిన ఆడపిల్లని చేసుకునే పరిస్థితి ఉంటుంది. మాకు కొద్ది రైతులు, సన్నకారు రైతులమేను. మాకు ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఒక పొలం మాది 50-60 లక్షలు అమ్మిన పొలాన్ని ఈరోజు 20 లక్షలు 15 లక్షలకు అడుగుతున్నారు. మా రైతులు చాలా ఆవేదనలో ఉన్నారు. ఖచ్చితంగా చేస్తాడు. మంచి దమ్మున్న నాయకుడు. అది లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు కావాలని దమ్ముగల్లోని తెచ్చుకొచ్చి పెదకూరపట్లో పెట్టాడు. 30 ఏళ్ళు మెజార్టీతో గెలుస్తాడు ఈయన భాష్యం ప్రవీణ్ గారు. ఖచ్చితంగా 30 ఏళ్ళు మెజార్టీతో గెలుస్తాడు. నిన్న పోస్టల్ బ్యాలెట్ తోటి 85 పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ తోటి గలుపు అయిపోయిందనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. తట్టాబుట్ట సర్దుకొని పోవటమే కావాల్సింది వాళ్ళకి. తట్టాబుట్ట నిన్నే సరిదారు. నిన్న పోస్టల్ బ్యాలెట్ తోటి అయిపోయింది. ఈ రోజు కూడా ఉంది ఆ పోస్టల్ బ్యాలెట్. ఈ పూడతోటి కంటి తుడుపు చూసుకుంటారు. చలో ఎవరి వ్యాపారాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. కంటి చూపు మేర కాంగ్రెస్ వాళ్ళు మాత్రం కాన్నారు.